చూడండి, ఉదయకాల సమయంలో వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాము. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన మనుష్యుడు బ్రతుకును. రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను బట్టి మనుష్యుడు బ్రతుకుతాడు. మన ఆత్మ బ్రతుకుతుంది, మన ప్రాణము తెప్పరిల్లుతుంది, మన శరీరములో నూతన శక్తిని, నూతన బలాన్ని పొందుకుంటాం. భక్తి పరులు అనుకుంటూ ఆదివారం మందిని ఎగ్గొట్టేసిన వారు ఒక దినము గడుపుట దేవుని మందిరములో ఆశీర్వాదం అని వారికి తెలిసిన ఆదివారాన్ని పోగొట్టుకోకూడదు. నా ఆత్మీయ జీవితంలో రక్షణ పొందినప్పటి నుంచి ఈరోజు వరకు, ఈరోజు కూడా నేను ఆదివారం మందిరం పోగొట్టుకోలేదు, మందిరాన్ని పోగొట్టుకోకూడదు. ఆదివారం డబ్బులు పోతే దొరుకుతాయి, బంగారం పోతే దొరుకుతుంది, వస్తువులు పోతే దొరుకుతాయి, అర్థమైందా? ఆస్తిపాస్తులు పోతే దొరుకుతాయి, కానీ మందిరాన్ని ఆదివారం పోగొట్టుకుంటే ఆ ఆశీర్వాదము నీ జీవితంలో ఎన్నడూ నువ్వు తిరిగి చూడలేవు. ఏసావు తన జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. ఏసావు తన జ్యేష్ఠత్వపు హక్కుని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తరువాత ఏడ్చాడు. పోగొట్టుకున్న తరువాత ఏడ్చాడు. ఏసావు దేవుడు తనకిచ్చిన జ్యేష్ఠత్వ హక్కుని, దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడు తనకిచ్చిన మేలును లేకపోతే దీవెనను, ఏసావు తనకిచ్చిన దేవుడిచ్చిన దీవెనను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత దాన్ని తిరిగి పొందుకోవాలని పోగొట్టుకుంటారు. కొంతమందికి దేవుడు కొన్ని పనులు అప్పగిస్తాడు, దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. దేవుడు నమ్మి నీకు ఒక చిన్న పని అప్పగిస్తే నువ్వు ఆ పని చేయడానికి బద్ధకస్తురాలువై ఆ పని చేయక దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిని పోగొట్టుకుంటావు. దేవుడు సౌలుకి రాజ్య పరిపాలన భారాన్ని అప్పగించాడు. దేవుడు సౌలుని పిలిచి ఆయనకు ఒక పని అప్పగించాడు. ఆ పనిని సరిగా సక్రమముగా దేవుడు చెప్పిన రీతిలో చేయక దాన్ని పోగొట్టుకున్నాడు. చాలా మంది పోగొట్టుకుంటున్నారు. ఈ దినాల్లో దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన పనిని పోగొట్టుకుంటా ఉన్నారు. దేవుడు నువ్వు యోగ్యుడు అని దేవుడు పని అప్పగించడండి. నువ్వు గొప్ప ఏదో కొండదవి ఎలక పట్టేస్తావని దేవుడు నీకు పని అప్పగించడు. నమ్మకంగా చేస్తావేమో, ఈ పని నమ్మకంగా చేస్తావేమో అని ఒక పని, చిన్న పని అప్పగిస్తాడు దేవుడు. ఆ పనిని ఏంటంటే, నేను పెద్ద బిల్డర్ని, నేను పెద్ద మోతుబరిని, నేను పెద్ద తురుముని, నేను పెద్ద ఇది కనుక నాకు ఇది అప్పగించాడు దేవుడు అనుకుంటావు. ఆ గర్వం వలన నీకు అప్పగించిన పని నువ్వు పోగొట్టుకుంటావు. నీకంటే వెనకాల వచ్చిన వాళ్ళ పని చేస్తా ఉంటావు. అప్పుడు వాళ్ళు చూసి ఈడేర్చిపడతా ఉంటాడు. ఎందుకు ఆడు చేసేస్తున్నాడు, ఆడు చేసేస్తున్నాడు. నువ్వు చేయలేదు కనుక ఆడి దగ్గరికి వెళ్ళి. చిన్న ఉదాహరణ చెప్తానే. ఇప్పుడు మీరు ఇక్కడ ఇలా కూర్చున్నారు కదా, కూర్చున్నారా? స్తోత్రం చెప్పండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మీరు కుర్చీలో కూర్చున్నారు, వీళ్ళు కిందన కూర్చున్నారు. నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటే ఎవడైనా వచ్చి నీ కుర్చీలో కూర్చుంటాడా? బుర్రున్నాడు ఎవడైనా. ఒక అమ్మ అంటది మొన్న దినాన్న, వాళ్ళు వచ్చి చేస్తున్నారు కదండి, మేమెందుకు ప్రార్థనకు అంటుంది. ఈవిని సోమరిపోతానాలా, అబద్ధికురాలనాలా, మోసగత్తి అనాలా, బద్ధకస్తురాలనాలా? ఆవిడొచ్చట ఆవిడ స్థలంలో ప్రార్థన చేస్తుందట. ఆవిడొచ్చి ప్రార్థన చేస్తుందని ఈవిడ ప్రార్థన చేయట్లేదు. చూడండి, ప్రపంచంలో ఎక్కడ లేని విశ్వాసులు అందరూ మన సంఘంలో తగలడ్డారు. ఎవరికి లేని ఆలోచన, జ్ఞానం ఎక్కువైపోయి వీళ్ళకే ఏడుస్తూ ఉన్నారు. ఇలాగా మీరు కూర్చున్న కుర్చీలో మీరు కూర్చుంటే ఎవరైనా వచ్చి కుర్చీలో కూర్చుంటారా? చెప్పరే, కూర్చోరు. అర్థం ఏంటి? నీకు ఇచ్చిన పని నువ్వు చేస్తే ఆ పన్ను ఇంకొకరికి దేవుడు ఇవ్వడు కదా. మనం చేతగాని వాళ్ళమని, మనం ఆ పనిని చేయడానికి బద్ధకస్తులమని మనము నిర్లక్ష్యం చేస్తే, చూపితే ఆ పనిని దేవుడు ఇంకొకరికి అప్పగిస్తాడు. అవునా కాదా? అవునా కాదా? మీరు కూర్చున్న కుర్చీలు మీరు కూర్చున్నారు అనుకో, వేరొకరు వచ్చి కూర్చోరు. ఆ కుర్చీ ఖాళీగా ఉంటే ఎవరైనా వచ్చి కూర్చుంటారు. ప్రభువారు కూడా ఒక ఉపమానం చెప్పారు. ఒక ఆయనకి దెయ్యం పట్టిన తర్వాత దాన్ని వెళ్ళగొట్టి ఆయన అన్నాడు, అరే బాబు, ప్రార్థన చెయ్యి, భక్తిగా ఉండు, మోషే నియమించిన కానుకలు, మోషే నియమించిన పద్ధతి ప్రకారంగా మందిరానికి వెళ్ళి నువ్వు ఆరాధించు అన్నాడు. ఒకవేళ నువ్వు
మందిరానికి వెళ్ళి ఆరాధించి ప్రార్థన చేసే ఆ సమయం నీకు లేకపోతే, వెళ్ళిపోయిన దురాత్మ ఏం చేస్తుందట, మరొక 7 దెయ్యాలు తీసుకొని వస్తుంది. ఇల్లు ఖాళీగా ఉంటే, నువ్వు ఖాళీగా కూర్చొని ఉంటే, నువ్వు ఖాళీగా పని పాట లేకుండా ఖాళీగా కూర్చొని ఉంటే, ప్రార్థన దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత మరి ఎక్కువగా ప్రార్థన చేయకపోతే, ఒక రోగము పోయిన తర్వాత, ఒక సమస్య పోయిన తర్వాత, ఒక కష్టము పోయిన తర్వాత, ఒక శ్రమలో నుంచి విడిపించబడిన తర్వాత మరి ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎందుకు మరి ఎక్కువ ప్రార్థన చేయాలంటే, నీ ఇల్లు బాగా శుభ్రపరచబడి ఉన్నది, నీ ఇల్లు బాగుపరచబడి ఉంది, నీళ్ళను దేవుడు బాగు చేశాడు. ఈ బాగు చేసిన ఇంట్లో కట దెయ్యం ఏం చేస్తే, వెళ్ళిపోయినా వ్యాధి అనే దెయ్యము, రుగ్మత అనే దెయ్యము, లేకపోతే బలహీనత అనే దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ప్రార్థన లేకుండా అలాగుంటాయి. శుభ్రపరచబడిన, కడగబడిన, శుద్ధి చేయబడినటువంటి దేహము అలాగనే వ్యక్తి ఖాళీగా ఉంటే ఏమవుతుందంటే, వెళ్ళిపోయినటువంటి దురాత్మ ఏం చేస్తట, అది దేశమంతా తిరిగి 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 అది అనుకుంటుందట, నేను ఒక ఇల్లు విడిచి వచ్చాను, ఒక వ్యక్తిని విడిచి వచ్చాను, ఒకరిని వదులుకొని వచ్చాను, నేను మరలా అక్కడికి వెళ్దానని చెప్పి అది అనుకుంటుందట. ఎవరు అనుకుంటారు? విడిచి వెళ్ళిన వ్యాధి అనే దెయ్యం, అపవాది అనే దెయ్యము, చీకటి అనే దెయ్యం అనుకుంటుందంట, నేను విడిచి వచ్చిన ఇంటికి నేను మరలా వెళ్తానని చెప్పి ఈ దెయ్యం అనుకుని ఏంటంటే, నేను ఒక్కడిని వెళ్తే సరి బాగోదు, నాతో పాటు కొన్ని దురాత్మలు తీసుకుని వెళ్తానని చెప్పి ఇది ఏం చేస్తాట, బయటికి వెళ్ళి సంచరించి దానితో పాటు కొన్ని దురాత్మలు తీసుకొని ఇక్కడికి వచ్చి చూస్తుందట. ఫస్ట్ మన దగ్గరికి వచ్చి చూస్తుంది. మనం మేలు పొందిన తర్వాత, దేవుడు ఉపకారం చేసిన తర్వాత, దేవుడు మనలో నుంచి దురాత్మను వెళ్ళగొట్టిన తర్వాత మనము ఖాళీగా ఉన్నామా లేదా, ప్రార్థన అనే మంట, ప్రార్థన జీవితము వెలుగుతూ ఉందా లేదని ఆ దురాత్మ దెయ్యం చూసి ఏం చేస్తుందంటే, దానితో పాటు మరి 7 దెయ్యాలు తీసుకొని వస్తుందట. వచ్చినప్పుడట, నా ఇల్లు బాగా శుభ్రపరచబడి ఉన్నది. ఇల్లు అంటే దేహం అని అర్థం. ఇల్లు అంటే మన ఆత్మ, లేకపోతే మనల్ని దేవుడు బాగా శుభ్రపరచబడిన తర్వాత, మనం బాగా కడగబడిన తర్వాత, మన జీవితము స్థిరపడిన తర్వాత, మనం మేలు పొందిన తర్వాత, మనము విడిపించబడిన తర్వాత మనం ఏం చేయాలంటే, మన దేహం అనే ఇల్లు ఖాళీగా ఉండకూడదు, ప్రార్థన చేత నింపబడాలి. స్తోత్రం చెప్పండి. ఆ ఇల్లు ఎప్పుడైతే ఖాళీగా శుభ్రపరచబడి ఉందో, ఈ దెయ్యం అనుకుంటుందట, నాతో పాటు కొన్ని ఆత్మలను తీసుకొని వెళ్ళి నేను విడిచి వచ్చిన ఇంటిలో కాపురం ఉందును అని అనుకుంటుందట. అప్పుడు ఏం చేస్తుంది, అది మరొక 7 దెయ్యాలు, మొత్తం 8 దెయ్యాలు తీసుకొని వచ్చి ఆ ఇంటికి వచ్చి చూస్తుంది. ఆ ఇల్లు బాగా శుభ్రపరచబడి ఉందట. బాగా శుభ్రపరచబడిన ఇంట్లో ఉండడానికి నెప్పేటి, బాగా శుభ్రపరిచిన ఇంట్లో ఉండడం, దెయ్యాన్ని ఉండడం నొప్ప. ఆ దెయ్యం ఏం చేస్తుందంటే నివాసము. కనుక మేలు పొందిన తరువాత నీ ప్రార్థన మరి ఎక్కువ అవ్వాలి. విడిపించబడ్డావు శ్రమలో నుంచి, సమస్యలో నుంచి, కష్టంలో నుంచి విడిపించబడ్డావు, ఇబ్బందుల నుంచి విడిపించబడ్డావు, దయ్యపు శక్తుల నుంచి విడిపించబడ్డావు. విడిపించబడిన ఇల్లు శుభ్రపరచబడి, నెమ్మలపరచబడి, సమాధానపరచబడి ఉంది. ఆ ఇల్లు ప్రార్థన చేత, ఆ ఇల్లు సహవాసము చేత, ఆ ఇల్లు వాక్యము చేత నింపబడాలి. ఒకవేళ అలాగ నింపబడకపోతే ప్రభువారు అన్నారు, వాడి మొదట స్థితి కంటే కడపట స్థితి మరి ఘోరంగా ఉంటది. నువ్వు బాగుపడక ముందు దేవుడు నీకు మేలు చేసి నువ్వు బాగుపరిస్తే, ఈ బాగుపరచబడిన తర్వాత మరెక్కువగా నువ్వు ప్రార్థనలో ఉండాలా. అర్థమవుతుందా? బాగుపడిన తరువాత మరెక్కువ ప్రార్థనలు ఉండాలా. విడిపించబడిన తర్వాత మరి ఎక్కువ ప్రార్థనలు ఉండాలా. మేలు పొందిన తర్వాత మరి ఎక్కువ ప్రార్థనలు ఉండాలా. ఒకవేళ మేలు పొందిన తర్వాత నువ్వు ప్రార్థనలో దిగజారిపోతే, నువ్వు సహవాసంలో దిగజారిపోతే, నువ్వు సహవాసానికి ప్రార్థనకి దూరంగా ఉంటే, దుష్టుడు నీ దేహమనే ఆలయాన్ని, నీ దేహమనే ఇంటిని మరి 7 దెయ్యముల చేత నీ ఇల్లుని నింపి మొదటి ఉన్న రోగము కంటే ఇప్పుడు మరి ఎక్కువైన పరిస్థితి దారుణంగా ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన. అర్థమైన స్తోత్రం చెప్పండి.
అర్థమైన స్తోత్రం చెప్పండి. నువ్వు బాగులేనప్పుడు ఇంత ప్రార్థన చేసావు, బాగుపడిన తర్వాత ప్రార్థనే చేయలేదు. బాగుపడిన తర్వాత అనగా మేలు పొందిన తర్వాత నువ్వు ప్రార్థనే చేయట్లేదు. నేను బాగుపడిపోయానులే, నా పని అయిపోయిందిలే అనుకుంటే మొదట స్థితి కంటే రెండవ స్థితి బహుఘోరంగా ఉంటుంది, బహు భయంకరంగా ఉంటుంది. ఎవడును బాగు చేయడట. స్తోత్రం చెప్పండి. కనుక ప్రార్థనలోను, కనుక సహవాసములోను నువ్వు ఎదుగుతూ ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రార్థనలో ఎదుగుతూ ఉండాలా. ఏమండి, మీరు విశాఖపట్నం మొత్తం తిరిగి రండి, ఏ సంఘములో కూడా ఉదయము సాయంకాలం ప్రార్థన జరగదు. ఏ పాస్టర్ గారు కూడా ఖాళీగా లేరండి, బిజీగా ఉన్నారు. మందిరం కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేసే నాదుడే లేడు. సాయంకాలం మేము ఇక్కడ రోజు 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేసి రెండమ్మంటే ఇక్కడ ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నారట. అక్కడ పోతుంది ఆవిడ. ప్రభు ఏమన్నాడు చూడండి, వాక్య భాగంలోనికి వెళ్దాము. అపోస్తలుడైన పౌలు జీవితంలో అనేకమైన సంఘటనలు, అపోస్తలుడు పేతురు తన జీవితంలో అనేకమైన సంఘటనలు, ఇలా అపోస్తలులు ప్రవక్తల జీవితంలో ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేశారు, చూశారు. మనం ఈరోజు ఒక భక్తి కలిగిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనము. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రియులారా, మరొకసారి స్పష్టంగా చదువుకుందాం. ఇది రికార్డ్ అవుతూ ఉంటుంది. మీరు దయచేసి యవనస్తులు మీరు చర్చిలో యాక్టివ్గా ఉండాలా, చర్చ్ పనుల్లో. రైట్, చదువుకుందాం. మొదటి వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రియులారా, శతాధిపతి అయినటువంటి కొర్నేలి, ఇతడు ప్రవక్త కాదు, పాస్టర్ గారు కాదు, లేకపోతే అపోస్తలుడు కూడా కాదు. ఒక ఉద్యోగస్తుడు, మంచి పరిస్థితిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుడు, పటాలములో అనగా ఆర్మీలో భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఎక్కువ తగ్గించింది. పటాలములో కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. కొర్నేలి అని భక్తిపరుడు. స్తోత్రం చెప్పండి. కొర్నేలి ఎవరో? కొర్నేలి భక్తిపరుడు. స్తోత్రం చెప్పాలా. భక్తిపరుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం, భక్తిపరుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణము చూడండి, 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. రైట్. భక్తిపరుడికి ఉండే 2 లక్షణాలు. భక్తిపరుడికి ఉండే 2 మంచి లక్షణాలు. ఫస్ట్ దట, అతడు ప్రజలకు బహుధర్మము చేయువాడు. ఒక భక్తిపరుడు ఎల్లప్పుడూ సహాయం చేసే సుగుణం ఉన్నవాడు. ఒక భక్తిపరుడు ఎదుటివాడి కష్టాన్ని అర్థం చేసుకునేవాడు. ఒక భక్తిపరుడు నోటి మాటలతో ప్రేమ చూపడు, క్రియల ద్వారా తన ప్రేమను చూపుతాడు. భక్తిపరుడు ఎప్పుడు కూడా ధర్మము చేయవాడట. బహుధర్మము చేసే ఆ స్వభావము, ఇచ్చే ఆ లక్షణము
కష్టములో, నష్టములో, బాధలో ఉన్న వారిని ఆదుకునే లక్షణము ఒక భక్తి పరుడుకుంటుంది. భక్తి పరుడుకుండే లక్షణం ఏంటంటే, భక్తి పరురాలుకుండే లక్షణం ఏంటంటే, ఉంచుకొని లేదు, చేయగలిగి కూడా చేయకపోవటము భక్తి పరులకు ఉండే లక్షణము కాదు. నీవున్న దాంట్లో, నీకున్న దానిలో, నువ్వు చేయగలిగిన దానిలో, నీకున్న దానిలో ధర్మము చేయడము, సహాయము చేయడం అన్నది క్రైస్తవుడికి మొట్టమొదటి లక్షణమై ఉండాలి. హల్లెలూయా. నువ్వెంత చేయగలవో అంత. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ ఒక మాట అంటాడు, ఒకడు నిన్ను మైలు దూరము రమ్మనినప్పుడు, ఏంటంటే ఎంత దూరం? స్తోత్రం చెప్పండి. ఎంత దూరం? ఒకడు నిన్ను మైలు దూరము రమ్మనినప్పుడు నువ్వెంత వెళ్ళాలి? ఎంత దూరం వెళ్ళాలి? ఎంతమందికి తెలిసి వచ్చినాము? ఎంతమంది తెలుసు? ఒకడు నిన్ను మైలు దూరం రమ్మని నిన్ను పిలువగా నువ్వెంత దూరం వెళ్ళాలి చెప్పండి. భక్తి చేస్తున్న పురుషులారా, భక్తి చేస్తున్నటువంటి స్త్రీలారా, ఒకడు నిన్ను మైలు దూరం రమ్మని పిలువగా, చదువమ్మా, మత్తయి సువార్త చూడండి 6వ పేజీ నెంబర్ 6. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 5:41 అమ్మా. ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. చాలు. ఒకడు నిన్ను 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల, ఏంటండి చెప్పండి, నిన్ను అడిగినప్పుడు, నిన్ను బాబు 1 మైలు దూరం ఇల్లు ఇక్కడ నన్ను దింపురా, లేకపోతే ఇల్లు ఇక్కడి వరకు నాకు తోడురా, ఇల్లు ఇక్కడి వరకు నాకు సహాయం చేయాలి, లేకపోతే ఇది కొంచెం సహాయం చేయనప్పుడు నువ్వేం చేయాలంట? ఒకడు నిన్ను మైలు దూరం రమ్మని బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళు. నిన్ను 1 మైలు దూరం ఇల్లు సహాయం కొరకు రా అని అడిగినప్పుడు అంతవరకే కాదు, ఆ పని అయినంత వరకు కూడా వానితో నిలబడాలి. ఇది ధర్మ కార్యము, ఇది ఉపకారము. ఉపకార ధర్మము చేయుట మరిచిపోకుడి, మేలు చేయుట మర్చిపోకుడి, సహాయం చేయటం మర్చిపోకుడి, నిన్ను అడుగువాని దగ్గర నుంచి నీ ముఖము తిప్పుకోకుడి. అర్థమవుతుందమ్మా? క్రైస్తవులము అనగా దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణాలు, భక్తి పరుడికి ఉండవలసిన లక్షణము, ఈ యొక్క ఇటలీ పట్టణంలో ఉండబడినటువంటి ఈ యొక్క కొర్నేలికున్న లక్షణము. మొట్టమొదటి లక్షణం ఏంటంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగిన, భక్తి కలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆ భక్తి కలిగిన ఒక ఆయనకునే లక్షణం ఏంటంటే ఉపకార ధర్మము, సహాయం చేసే మనసు. దానిలో ప్రభువారు కూడా అదే చెప్పాడు, ఒకడు నిన్ను మైలు దూరం రమ్మని బ్రతిమలాడగా వానితో నువ్వు ఎంత దూరం వెళ్ళాలా? సినిమాలకి, షికార్ల కోసం చెప్పలేదు, బంధువులింటికి, చుట్టాలింటికి చెప్పలేదు. ఒక వ్యక్తి కష్టములో ఉండినప్పుడు, ఒక వ్యక్తి అవశ్యతలో ఉండినప్పుడు, ఎంత చెప్పాను కదా ఎక్కడ లేని విశ్వాసులు మన దగ్గర ఉన్నారని, ఊరందరితో ఫోన్ చేసి ఊసులన్నీ మాట్లాడతారు. పాస్టర్ గారు ఫోన్ చేసిన ఎత్తరు. ఊరి మీద అందరితో మాట్లాడతారు. పనికి మాలినోళ్ళతో కూడా కోరుండి గుర్తొస్తే ఫోన్ చేసి అన్నీ మాట్లాడతారు. నేను ఫోన్ చేస్తే ఎత్తలేని వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. మళ్ళీ పేరుకి భక్తి పరులము అని చెప్తారు. అంటే మర్యాద తెలియని వారు. అయ్యో దైవజనుడు ఫోన్ చేశాడు, ఎందుకు చేశాడో, దైవజనుడు ఫోన్ చేశాడు, ఏ అవసరమే చేశాడో, కనీసము ఇంగిత జ్ఞానము లేనటువంటి వారు భక్తి పరులు అని చెప్పుకుంటున్నారు బయట. ఇంగిత జ్ఞానం, దానికి కామన్ సెన్స్ అంటారు, అది కూడా లేకుండా భక్తి పరులు అని చెప్పుకుంటున్నారు. నిన్ను ఫోన్ చేస్తే ఏ పని చెప్తాడో, ఫోన్ చేస్తే రమ్మంటాడేమో,
ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్ళమంటాడేమో అని చెప్పి ఊహించి వీళ్ళు మైల్ దూరం రా అని చెప్పి పిలవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. వీళ్ళు ఇంకా 2 మైళ్ళు ఏమి వెళ్తారండి? మొట్టమొదటి మాట యొక్క కొర్నేలు జీవితంలో ఆయన ఏటట ప్రజలకు బహుధర్మము ఉపకారము చేయొచ్చు ఉండే వ్యక్తి. ఆ పైనే చూడండి, మత్తయి సువార్త 5:40 వచనం చదవండి త్వరగా. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగు వానికి ఇమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. చాలు, దేవునికి స్తోత్రం. ఇలాగవన్నీ చెప్పుకొని వెళ్తే పెద్ద ప్రసంగం అవుతుంది. సింపుల్గా దాన్ని నేను కట్ చేసుకొని చెప్తున్నాను. ఒకడు మైలు దూరం రమ్మన్నప్పుడు, అంటే నేను ఎవరైనా సహాయం అడిగినప్పుడు ఆ కష్టములో నుంచి విడిపించబడినంత వరకు వారికి తోడుగా ఉండాల. రెండవది, నీ వస్త్రములు లేదా నీ నుంచి అవసరత, కష్టములున్న అవసరత అడిగినప్పుడు, ఉపకారము సహాయం అడిగినప్పుడు నువ్వు చేయగలిగినది చెయ్యగలగాలి. ఇది క్రైస్తవుని యొక్క లక్షణము, సుగుణమై ఉండాలి. ఇది ఒకవైపు, అంటే ఉపకారము, సహాయం, మేలు ఒకవైపు. చూడండి, రెండో వైపుని చూద్దాము. అపోస్తలుల కార్యం 10:2లో రెండో వైపు చూద్దాం. కాయిన్కి రెండో వైపు చూద్దాం. క్రైస్తవుడికి ఉండే రెండవ లక్షణము, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడూ చెప్పండి, చదవండి, అందరూ చదవండి. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేసేవాడు? ఒకవైపు ఉపకార ధర్మం చేసేవాడు, ఇంకొక వైపు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటాడు. ఎల్లప్పుడూ ప్రార్థన. ఎల్లప్పుడు అంటే నేను తెల్లారితే కానీ ప్రార్థన చేయనండి, నేను ఎక్కువసేపు ప్రార్థనలో ఉండనండి, అక్కడ 5 నిమిషాలు ప్రార్థన అండి, ఎక్కడో గంట ప్రార్థన అండి. అసలు పౌలు క్రైస్తవ జీవితానికి పునాదిలో చెప్పిన మొదటి మాట ఏంటంటే, వారు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక. స్తోత్రం చెప్పండి. పురుషులందరూ ఎడతెగక అని చెప్పండి. ఎడతెగక చెప్పండి, ఆ మాట చెప్పండి. ఎడతెగక. దేనిలో? ప్రార్థనలో ఎడతెగక, సహవాసములో ఎడతెగక, రొట్టె విరుచుటలో ఎడతెగక. ఎల్లప్పుడూ ఇక్కడ అంటున్నాడు ఆయన, ఈ కొర్నేలి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలా ప్రార్థన చేస్తూ పగలు ప్రార్థించేవాడు, రాత్రి ప్రార్థన చేసేవాడు. చెప్పండి, ఎప్పుడు ప్రార్థించేవాడు? పగలా పడుకుండిపోతాం, రాత్రి పడుకుండిపోతాం. మా ఇద్దరు నిద్ర. పగలా తినేస్తాం, రాత్రులు తినేస్తాము తిండిపోతూ. పగలు తిరుగుతూ ఉంటాం, రాత్రులు కూడా తిరుగుతూ ఉంటాం దెయ్యాలు పట్టిన వాళ్ళలాగా తిరిగిపోతూ. పగల కష్టపడి సంపాదించాలి, రాత్రి కష్టపడి సంపాదించాలి. ధనాపేక్ష. ఈయన అలా చేయలే. ఈయనేం చేస్తున్నాడు? పగలు ప్రార్థన చేసి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడికి ఇష్టం. ప్రార్థన అంటే ఆ మధ్యాహ్న వేళ 3 గంటల టైంలో తన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. 3 గంటల సమయంలో ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన, నువ్వు గొప్ప దేవుడువు. ఒకవైపు ఉద్యోగం చేస్తున్నాడు. ఏ ఉద్యోగం చేస్తున్నాడు? ఉద్యోగం చేస్తే ప్రార్థనకు రారు మనోళ్ళు. స్తోత్రం చెప్పాలి. ఉద్యోగస్తులు ప్రార్థనకు రారు, వ్యాపారస్తులు ప్రార్థనకు రారు. ఈయనకు పని పాట లేనోడు కాదు, ఉద్యోగం చేస్తున్నాడు. ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి, ఆర్మీలో చాలా మందికి పైన కర్నల్ పోస్ట్,
కమాండర్ పోస్ట్, పెద్ద పోస్ట్లో ఉన్నవాడు మధ్యాహ్నం 3 గంటలకు ఏం చేస్తున్నాడు? అందుకంటారు అన్నీ ఉన్నటువంటి ఆకట అణిగి మణిగి ఉంటుందట. అంత పెద్ద ఉద్యోగస్తుడు ప్రార్థన చేయకపోతే ఎవడు అడుగుతాడు అతన్ని? ప్రార్థనకి వెళ్ళకపోతే ఎవడు అడుగుతాడు? ఎవరు అడగరో ఆడరో. భక్తిపరుడు గనుక, ప్రార్థన విలువ తెలిసినోడు గనుక మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటున్నాడు. మధ్యాహ్నం పక్కింటికి వెళ్ళి సోదయ్యొచ్చు కదా, మధ్యాహ్నం పక్కింట్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, మధ్యాహ్నం ఆళ్ళని పిలిచిపెట్టుకొని బయట ఉప్పర మీటింగ్ పెట్టవచ్చు కదా. ప్రార్థన పరుడు అలాంటి పనికి మాలిన పనులు చేయడు. ప్రార్థన పరుడు ప్రార్థనే చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తాడు కనుక అతనికి ప్రార్థనా పరుడు అని పేరు. ఆ ప్రార్థన పరుడు మధ్యాహ్నం 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ప్రకాశమానమైన వస్త్రములు ధరించినటువంటి ఓ తేజస్సుతో నింపబడినటువంటి ఒక దేవుని దూత పరలోకము నుంచి ఆయన ప్రార్థన చేస్తున్న గదిలోనికి వచ్చి, కొర్నేలి, ద ఏంజెల్ కాల్డ్ హిమ్ బై నేమ్. కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు, నీ ఉపకారము, నువ్వు చేసినది, నువ్వు ప్రార్థన చేస్తున్నది, నువ్వు ఉపకారం చేస్తుంది, నువ్వు మాట్లాడుతున్న సమస్తము కూడా దేవుని సన్నిధానమునకు చేరి ఉన్నాయి కొర్నేలి అని పేరు పెట్టి పిలిచింది. స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుంటాడు దేవుడు, నీ ప్రార్థనకి మంచిదానా, మంచి వ్యక్తి, నీ యొక్క ఉపకారము, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అని చెప్పగలగాలి. పరలోకములో నుంచి ఒక దేవుని దూత కొర్నేలు ఉన్న గదిలోనికి వచ్చి కొర్నేలుతో ముఖాముఖిగా మాట్లాడుతూ, కొర్నేలి, నీ ప్రార్థన ఆలకించబడి ఉంది. కొర్నేలి, నీ ధర్మ కార్యాలు, నువ్వు ఉపకారం చేస్తున్నావు చూడు, ఇదంతా కూడా దేవుని యొక్క జీవ గ్రంథములో రికార్డ్ చేయబడి ఉన్నవి, లిఖించబడి ఉన్నవి. దేవుడు నీ జ్ఞాపకం చేసుకున్నాడు, నీ దగ్గరికి నన్ను పంపించాడు. ఎందుకు పంపించాడో తెలుసా? నువ్వు ఒక పని చేయాలా, సముద్రం అద్దరిన ఒక చర్మకారుడు ఉన్నాడు. పేతురు అనే పేరు, సీమోను పేతురు అని పేరు. ఆయన దగ్గరికి నువ్వు నీ యొక్క పనివాడిని పంపించి ఆయన తీసుకొని రా. ఆయన నీకు దేవుని గురించిన మాటలు చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి నీకు అనేక విషయాలు, సంగతులు నేర్పిస్తాడు, బోధిస్తాడు అని చెప్పినప్పుడు ఆ మాట పట్టుకొని సంతోషపడిపోయాడు. నువ్వు గదిలో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో వచ్చి మాట్లాడితే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని దూతని దగ్గరకు వచ్చి మాట్లాడితే, ఆ ఆత్మీయ అనుభవము, ఓ సంతోషము భూమండలం మీద ఎవరికి ఉండని సంతోషం. అది ఆ అనుభవానికి రావాలండి. మీరు ఆ ప్రార్థన అనుభవానికి రావాలి, దేవునితో మాట్లాడే అనుభవానికి రావాలి. మనం కూర్చున్న గది అంతా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన ఆ అనుభవానికి రావాలి. సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను తాకుతున్న అనుభవానికి రావాలి, పరిశుద్ధాత్మునితో ముచ్చటిస్తున్న అనుభవానికి రావాలి, పరిశుద్ధాత్మునితో నీకు దర్శనమిచ్చి నిన్ను నడిపించిన అనుభవానికి రావాలి. కొర్నేలి జీవితం అప్పుడు దాకా ఎవరు గైడ్ లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఎవరు తన ముందు లేరు. దేవుడు ఏం చేశాడంటే ఆ అనుభవానికి తీసుకొచ్చి, ఆ పరిశుద్ధాత్మ అనుభవానికి తీసుకొచ్చి ఆ కొర్నేలిని ఆ స్థాయి నుంచి మరొక స్థాయికి, ఆత్మీయత అక్కడి నుంచి మరొక స్థాయికి దేవుడు ఆయనని పైకి లేవనెత్తాడు. నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనుభవాలు, దైవిక అనుభవాలు, దైవ దర్శనాలు, దేవుని స్వరం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి ఆ ఆత్మీయ అనుభవం లేకపోతే నీ ఆత్మీయ జీవితము సరిలేనట్టుగే, నీ ప్రార్థన జీవితం సరిలేనట్టుగే, నీ బ్రతుకు సరిలేనట్టుగే, నీకు దేవునికి ఉన్న కనెక్షన్ సరిలేనట్టుగే. దేవునితో ముచ్చటించగలగాలి, నీతో ఆయన మాట్లాడగలగాలి. మాట్లాడాడు, చెప్పాడు. ఈయన వెంటనే ఏం చేశాడు? తన దగ్గరట ఒక వ్యక్తిని ఎప్పుడు ఉంచుకునేవాడు అంట. చూడండి 7వ వచనం, అద్భుతమైన మాట. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవారిలో భక్తిపరుడుగా ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని ఉప్పేకు పంపెను. చల్ సిస్టర్, అక్కడ ఒక చిన్న మాట ఉంది, ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో. ఎవరు? స్తోత్రం చెప్పండి. భక్తిపరుడు చెప్పాలా? ఆయన ఇంటి దగ్గర ఎప్పుడు 2 వ్యక్తులు ఉండేవారంట. ఆ కొర్నేలి ఇంటి దగ్గర ఎప్పుడు 2 వ్యక్తులు ఉండేవారట. ఎప్పుడు 2 వ్యక్తులు ఉండేవారు. అందులో ఒక వ్యక్తిని పిలిచాడు. స్తోత్రం చెప్పండి. 2 పిలిచాడు, ఒకరిని పిలిచాడా? హలో, 2 పిలిచాడు, ఒకరిని పిలిచాడా? ఇంటి దగ్గర ఎంతమంది ఉండేవారు?
ఇంటి దగ్గర ఎప్పుడు ఎంతమంది ఉండేవారు చెప్పండి? ఇంటి దగ్గర ఎప్పుడు ఇద్దరు ఉండేవారు, ఇద్దరిని పిల్ల. ఇక్కడే గమనించాలి. పాస్టర్ గారు మమ్మల్ని పెళ్ళడం ఎంత లాగుతుంది అక్క, ఎంత అంటాడు అన్నయ్య, మమ్మల్ని పెళ్ళో. నేను పిలమం. ఎవరిని పిలాలో దేవుడు మాకు సెన్స్ ఇచ్చాడు. కొర్నేలికి జ్ఞానం ఉంది. ఎవరిని పిలిచాడు? హలో, మీకు ఒక విషయం చెప్తానే. బైబిల్లో వింటారా? చెవులు తెచ్చారా? లేకపోతే వారం అంతా టీన్మా, వారం అంతా సీరియల్, వారం అంతా ఆసోది అంతా విని అది బాగా ఇది ఎక్కువైంది అనుకోండి, చెవులన్నీ నిండిపోయి అనుకోండి, వాక్యం నిండదు. ఇదంతా నిండిపోతే ఏం నిండుతుంది? ఇప్పుడు ఇక్కడ ఒకటి కన్నం పెట్టావండి, ఇక్కడ ఒక కన్నం పెట్టారండి, ఇక్కడ ఈ చెవికి ఎట్ట కన్నాలు అన్నీ ఎట్టేసావు. ఇంకా బంగారం దాని మీద తగలెట్టాలనుకుంటే ఏం చేస్తావు? అక్కడ ఎట్టడానికి ఏం లేదు. అలాగా వారం అంతా వెళ్ళిపోవాల్సిన చెత్త అంతా చెవిలోకి వెళ్ళిపోతే ఆదివారం వాక్యం ఎక్కదు. కనుక దయచేసి ప్రార్థన చేయండి. ఇంటికి వెళ్ళి దయచేసి వాక్యం చదవండి. దయచేసి ఇక్కడ చెప్పిన ఫార్ములాని పాటించండి. భక్తి కలిగిన కొర్నేలి, భక్తిపరుడైన కొర్నేలి ఆ ఇంటి దగ్గర ఉన్న భక్తిపరుడైన ఒక పనివానిని పిలిచాడు. ఎవరిని పెట్టుకున్నాడు? ఈ భక్తిపరుడు ఎవరితో స్నేహం పెట్టుకున్నాడు చెప్పరేమండి? ఈ భక్తిపరుడైన ఒక పనివాని పెట్టుకొని ఆ పనివానికి పనిని అప్పగించాడు. స్తోత్రం చెప్పాలా? నేర్చుకోండి. భక్తిపరుడుకుండే ఫస్ట్ లక్షణము ఉపకార ధర్మము. భక్తిపరుడుకుండే రెండవ లక్షణము ప్రార్థన చేయటము. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు కాదు. వీళ్ళు గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రార్థన బాబు రా అన్న, మేము రామో అనుకొని గుండెల్లో ముద్రించుకొని ఉంటారు మాట. రారు. ఈయనేం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ చెప్పండర్రా, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. భక్తిపరుడుకు ఉండే రెండో లక్షణము ఎల్లప్పుడూ ప్రార్థనలో కనిపెడుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ కనిపెట్టే అనుభవం ఉన్నాడు. ఆ మధ్యాహ్నం 3 గంటలు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పరలోకం నుంచి దేవుని దూత వచ్చి ఆయనతో మాట్లాడి ఎలాగ నడిపించబడాలో, నువ్వేం నేర్చుకోవాలో అని చెప్పగా ఆయన ఏం చేసిన భక్తిపరుడిని పిలిచి పలానా చోటకి వెళ్ళు, పలానా వ్యక్తి ఉంటాడు. ఈయన ఆ పనివాడు ఏం చేసిన ఇంకొక ఇద్దరు తీసుకొని ఆ ఎప్పేకు అన్నటువంటి ఊరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా ఫలానా వ్యక్తి పేతురును మారు పేరు కలిగిన సీమోను అని మారు పేరు గల పేతురు గారు మీ ఇంట్లో ఉన్నారా అంటే మా ఇంట్లో ఉన్నారండి. అప్పటికి ఈయనేం చేస్తున్నాడు? ఆ ఇంట్లో ఉన్న పేతురు గారు మిద్ది మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన మధ్యాహ్నం ఏం చేస్తాడంటే, మధ్యాహ్నం ఆకలేస్తుందట. ఆకలేస్తూ ఉంటుంటే ఈ టైంలో మధ్యాహ్నం ఆకలేసే సమయం, ఏ సమయం దాన్ని అంటారు? మధ్యాహ్నం ఏ టైం భోజనం చేస్తారు చెప్పండి? ఎన్ని గంటలకి? 12 గంటలకి తినేస్తారా? 8కో 9 లెగడమే 7కి 8 లెగుస్తాము. 9కో 10కో బద్ధకంగా టిఫిన్ చేస్తాము. మళ్ళా 1 గంటకి ఏటో పాపిస్ట్ కడుపు ఎప్పుడు టైం గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎవరు గుర్తు చేయ అవసరం లేదు. టైము పొట్ట ఏం చేస్తుంది? అది మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. కొంతమంది అది గుర్తు చేయకముందే మాత్రం 8 గంటలు తినేసి 9 గంటలు తలుపేసేస్తుంటారు. ఎంత టైంకి వీళ్ళు తలుపేసేస్తారంటే, ఇక్కడ లక్ష్మి వాళ్ళు వీళ్ళు తలుపేస్తారంటే కరెక్ట్గా 9 అయినట్టుగా. ఇక్కడ చర్చికి ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ వచ్చిందంటే నేను వాచ్ వైపు కూడా చూడను. ఆవిడ వచ్చిందంటే 12 తర్వాత వస్తుంది, 12 ముందు ఎప్పుడు రాదు. వీళ్ళకి దేవునితో నిబంధన 12 గంటలకు చర్చికి వెళ్ళాలా, రాత్రి 9 కల్లా తినేసి పడుకుంటూ పోవాలా. నిజం గమనిస్తూ ఉంటున్నా, సరదా చెప్తున్నానే. రైట్. ప్రియులారా, ఈయన మధ్యాహ్నం ఆకలేస్తున్న పేతురు గారికి ఈయన ఏం చేస్తున్నాడంటే, ఆకలేస్తుంది కదా అని చెప్పేసి ఈ కొద్దిసేపు టైం ఎందుకు వేస్ట్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ పడుకున్నాడట. ఆలోచిస్తూ అలాగా ఉంటుండగా పరవశుడై ఉన్నాడట. ఆత్మలో పరవశుడై ఉన్నాడంట. మిద్ది మీద కూర్చొని ప్రార్థిస్తూ అలసిపోయి పరవశుడై ఉంటుండగా ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆకాశము తెరవబడింది. తెరవబడినటువంటి ఆకాశములో నుంచి ఒక దుప్పటి చెంగులాడేది ఒకటి కిందకు వస్తూ ఉంది. ఆ దుప్పటి చెంగులో చాలా రకాల జీవులు, చాలా రకాలైనటువంటి పురుగులు ఉన్నాయి.
దేవుడు అన్నాడంట, ప్రభు అన్నాడంట, పేతురు ఆకలేస్తుంది కదా, మధ్యాహ్నం ఆకలేస్తుంది, అలాగ ఆలోచిస్తున్నావు కదా, వాటిని చంపుకొని తిన అన్నాడు. ఈ పేతురు దేవుడితో అంటున్నాడట, నాయన నేను ఎప్పుడు అశుద్ధమైనది నిషిద్ధమైనది ముట్టలేదు నాయన అంటే, లేదు చంపుకొని తిని. ఇది ఈ దర్శనము చూస్తుంటుండే మధ్యాహ్న వేళ చూస్తున్న ఒక అద్భుతమైన దర్శనం. స్తోత్రం చెప్పండి. మీలో ఎంతమందికి దర్శనాలు చూసే అనుభవం ఉంది? అచ్చా, ప్రార్థన చేస్తే కదా దర్శనాలు చూసే అనుభవం ఉంటుంది. ఒకటో తారీఖు ఏడిస్తే కదా, చదివేడిస్తే కదా 2కి వెళ్తాడు అన్నట్టుగా మనం ప్రార్థన చేసే ఆ ఆసక్తి అనుభవం ఉంటే కదా దర్శనాల్లోకి వెళ్తావు. ఎంతమందికి దర్శనాలు చూసే అనుభవం? మా చిన్నప్పుడు సంఘానికి వెళ్ళినప్పుడు, మా చిన్నప్పుడు మందిరానికి వెళ్ళినప్పుడు, ఆ మందిరంలో పరిశుద్ధాత్మ మంట కనబడేది, అగ్ని కనబడేది. ఆ అగ్ని ఆ పరవశములో ఉంటూ దర్శనాలు చూసి, ప్రార్థనలో ఆరాధనలో దర్శనాలు చూసేవాడిని, ఆరాధనలో దర్శనాలు చూసేవాడిని, ఆరాధనలో వెలుగు చూసేవాడిని, ఆరాధనలో ఇగో ఆ యొక్క మేఘం తెరవబడి, ఒక దినం అయితే మేఘం తెరవబడి ఒక పావురం ఆకారం కలిగిన ఒక పక్షి నా హృదయాన్ని తాకడం నేను ఆరాధనలో చూశాను. నేను ఆరాధిస్తూ ఉంటుండగా నా యొక్క హృదయము తెరవబడి, నేను ఇక్కడ కళ్ళుండినట్లు ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నాను. ఆకాశం తెరవబడినటువంటి ఆకాశములో నుంచి ఒక పక్షిరాజ ఆకారంలో ఒక పావురం ఆకారంలో ఒక పక్షి ఎగురుతూ అది నా వైపు రావడం చూశాను. ఆరాధనలో బోల్డ్ దర్శనాలు చూశాను. యవ్వన కాలంలో ఆరాధనలో చాలా దర్శనాలు చూశాను. ఒక దర్శనం, భయంకరమైన ఒక దర్శనాన్ని చూశాను. ఒకరోజు ప్రార్థన చేస్తూ, ఉదయవేళ ప్రార్థన చేస్తూ అలసిపోయి పడుకుండిపోగా, ఉదయకాల సమయం 3 గంటలేసి ప్రార్థన చేసి అలసిపోయి ఇంకా చేయలేక పడుకుండిపోతే దేవుడు నా ఇక్కడ తట్టి నన్ను తట్టాడు, నా హృదయాన్ని తట్టి చూడు అన్నాడు. చూడనగా నేను ఒక దర్శనాన్ని చూస్తున్నా. మీరు టీవీ చూస్తారు, తర్వాత ఇది చూస్తారు, తర్వాత అప్పుడప్పుడు సినిమాలు చూస్తారు, అప్పుడప్పుడు ఆయన ఇంట్లో సినిమా చూస్తే బాగోదు పక్కింటికి వెళ్ళి చూస్తుంటుంటారు. చూడండి, దేవుని మహాకృప. ఆ ఉదయకాల సమయంలో ఒక దర్శనాన్ని చూసినాను. ఏంటి దర్శనం అంటే, భూమి యొక్క అగాధములో ఒక భయంకరమైనటువంటి ఒక మంట కనబడుతూ ఉంది. భూమి అగాధాన్ని నేను చూశాను. ఆ అగాధములో చాలా విపరీతమైన ఒక మంట కనబడుతూ ఉంది. అగ్ని జ్వాలలు ఆ యొక్క భూమి అడుగు భాగం నుంచి పైకి ఎగసి వస్తూ ఉన్నాయి. ఆ భూమి అడుగు భాగం నుంచి ఎగసి వస్తున్నటువంటి ఆ అగ్ని జ్వాలలు, ఆ పెద్ద గొయ్యది, పెద్ద అగాధం నేను కన్నులారా చూస్తున్నాను. ఆ అగాధం మంట వస్తున్న పైకి ఎగసి పడుతున్న మంటలోనికి ప్రజలు ఇలా వరుసలో వెళ్తున్నారు. వరుసలో ఇలాగ వెళ్తున్నారు, వరుసలు వెళ్తున్నారు. చూడండి, మనం రేషన్ డిపో దగ్గర వరాసి నిలబడతాం, అలాగే వరుసలు వెళ్తున్నారు, ప్రజలందరూ వెళ్తున్నారు. వారిని నన్ను దేవుడు వెనక భాగాన్ని తీసుకుని వచ్చాడు. నేను వెనకాతలను చూస్తూ ఉన్నాను. వారి వీపుల మీద, స్తోత్రం చెప్పండి, వారి వీపు మీద, అందరూ వేసుకున్న బట్టల మీద ఒక నేమ్ రాయబడి ఉంది. వెనకతల ఒక పేరు రాయబడి ఉంది. మీరు క్రికెట్ చూసి అలవాటు ఉంటే మీకు అర్థమవుతుంది. అక్కడ ఇండియా అని రాసి ఉంటుంది, ముందున ఇండియా టీమ్ అని రాసిబడి ఉంటుంది, వెనకాతల పేరు రాసి ఉంటుంది. ఆ వెనకాతల ఈ పేరు అందరి వెనకాతల ఇండియా అని రాసింది. నేను చూశాను, అనేక మంది జనాలు అగ్నిగుండంలోకి వెళ్తూ ఉన్నారు. దర్శనాన్ని చూస్తున్నాను, అనేక అగ్నిగుండంలోకి వెళ్తున్న ప్రజలందరి వీపుల మీద ఇండియా అని రాసింది, భారతదేశం అని రాసి ఉంది. అప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. ఆ ఇండియా భారతదేశం అని రాసి ఉంది. తర్వాత నేను ప్రార్థించడం మొదలుపెట్టినాను. ప్రభా, భారతదేశంలో ప్రజలు నరకానికి పోతున్నారు అని దేవుడు ఆ రోజే నా బాల్య దశలోనే, నా యవ్వన దశలోనే దేవుడు నాకు ఆ దర్శనం ఇచ్చి నాతో మాట్లాడాడు. నాకు తెలీదు నేను ఈరోజు ఈ పరిచయం కొరకు నిలబడాలని. ఆ రోజు నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు, నేర్పించలేదు. దేవుడు నన్ను పరిచర్యకి పిలిచాడని దర్శనం చూసి ఏడుస్తూ బాధపడుతున్నాను. చాలా రోజులు ప్రార్థన చేశాను. అప్పుడు హైదరాబాద్ మహాపట్టణానికి ఒక దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుడి పేరు డాక్టర్ మోరెస్ షెరిలో అని ఒక దైవజనుడు వచ్చాడు. చర్చిలు అనౌన్స్ చేశారు, విశాఖపట్నం అంతా అనౌన్స్ చేశారు. హైదరాబాద్ వెళ్ళడానికి డబ్బులు లేవు, కానీ మంచి దైవజనుడు, గొప్ప దైవజనుడు పేరు విన్నాం. గొప్ప దైవజనుడు అండి అన్నారు.
అంటే ఏదో ఒక విధంగా హైదరాబాద్ మహాపట్నానికి వెళ్తే అక్కడ ఒక పెద్ద స్కూల్లో మాకు షెల్టర్ ఇచ్చారు. ఆ స్కూల్లో పడుకున్నాం. మరుసటి రోజు ఉదయాన్నే మీటింగ్ అయిపోయింది, సాయంకాలం మీటింగ్ అయిపోయింది, 3 దినాలు మీటింగ్స్ అయిపోయి 3వ దినాన్న ఆయన మాట్లాడుతున్నాడు. డాక్టర్ మోరేశ్వర్లో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రాంగణంలో ఎంతమంది గుడ్డివారు ఉన్నారో వారందరి ట్రెండ్ అన్నాడు. కళ్ళు సరి కనబడలేదు, అందరూ ఒకవైపు వచ్చారు. యేసుక్రీస్తు నామములో మీ కళ్ళు తెరబడునుగాక అన్నాడు. ఈ గుడ్డివాని కనులన్నీ తెరబడిపోయి, కాళ్ళు చేతులు బాగులేని వాళ్ళు, కాళ్ళు సరిలేని వాళ్ళు, చేతులు సరిలేని వాళ్ళు రండిట అన్నాడు. కాళ్ళు చేతులు సరిలేని ఒకవైపు వచ్చారు. యేసుక్రీస్తు నామములో ఈ కాళ్ళు చేతులు బాగుపడినగాక అన్నాడు. కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు బాగుపడిపోయి గంతులు వేయడం మొదలెట్టారు ఇటువైపు. తర్వాత చేశాడు, ఇదిగో మీలో చెవులు వినబడలో చెవిటి వారు ఎవరున్నారో రండి అన్నాడు. చెవిటి వారు అందరు చేతులు ఎత్తారు. పక్కలు చెప్పి ఇగో చెవి చేతులు ఎత్తారు. అలా యేసునామములో, నజరేయుడైన యేసునామములో వీరందరూ చెవులు తెరబడునుగాక అన్నాడు. అందరు చెవులు తెరబడిపోయారు. ప్రాంగణం అంతా గొగ్గలు, గోల గోల గోల. అందరూ యేసుక్రీస్తు నామాన్ని మహిమపరుస్తూ అద్భుతాలు జరుగుతున్న ప్రాంగణం అంతా. మొన్న వెళ్ళినప్పుడు చూశాను, సికింద్రాబాద్లో ఆ మిలిటరీ పెరడ్ గ్రౌండ్ ఆ గ్రౌండ్లో పెట్టారు. ఆ రోజు గుర్తొచ్చింది, మరలా ఈరోజు గుర్తొస్తూ ఉంది. ఆయన ఫైనల్గా అనౌన్స్ చేసింది ఏంటంటే దేవుడు నాకు భారతదేశ ప్రజలు, పాకిస్తాన్ ప్రజలు, శ్రీలంక ప్రజలు, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు, చైనా ప్రజలు నరకంలోకి వెళ్ళిపోవడం దేవుడు నాకు 20 అతనితో చెప్పాడు. దేవుడు నాకు 20 సంవత్సరాల క్రితం, అప్పుడు నా వయసు 20, ఆయనకి అంతకుముందు 20 సంవత్సరాల క్రితం దేవుడు చూపించాడంట. భారతదేశము, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా 5 దేశాల కొరకు దేవుడు నాతో మాట్లాడాడు. ప్రజలు నరకంలోకి వెళ్ళిపోతున్నారు, వీరికి వెళ్ళి సువార్త ప్రకటించని దేవుడు ఆయనతో చెప్పాడట. ఎప్పుడైతే నా భారతదేశం అన్నాడో, నేను నా హృదయంలో దేవుడు నాతో కూడా ఇదే మాట్లాడాడు అని నా హృదయంలో నా దర్శనాన్ని నేను స్థిరపరచుకున్నాను. ఆ రోజు అనుకున్నాను, దేవుడు నన్ను సేవకు పిలిచాడని. ప్రార్థన అనుభవం దర్శనపు అనుభవం తీసుకెళ్తుంది. ప్రార్థన అనుభవం దేవునితో మాట్లాడే అనుభవం తీసుకెళ్తుంది. ప్రార్థన దేవునికి నేను దగ్గర చేస్తుంది. స్తోత్రం చెప్పండి, చెవులు తెచ్చిన స్తోత్రం చెప్పండి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటావు, విలువైన మాట జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో దేవునితో గడుపుతూ ఉంటావో, ఏంటి చెప్పండి, ప్రార్థనలు ఎప్పుడైతే మనం దేవుడితో గడుపుతూ ఉంటామో, దేవుడు తన ఉద్దేశాన్ని నీతో పంచుకోవటము మొదలు పెడతాడు. దేవుడు నీతో తన ఉద్దేశాన్ని పంచుకోవడం మొదలు పెడతాడు. నా బాల్య దశలో దేవుడు తన ఉద్దేశాన్ని, తన ఆలోచన నాతో పంచుకున్నాడు. ఆయన ఆ ఉద్దేశమే ఈరోజు ఈ పరిచర్య విస్తరించడానికి భారతదేశం 4 మూలల, ఆంధ్ర రాష్ట్రం 4 మూలల, విశాఖపట్నం 4 మూలలకు వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఆనాడు దేవుడిచ్చిన ఆ దర్శనమే ఈరోజు ఈ పరిచర్యకి పునాది రాయా. దర్శనం మీద కట్టబడిన పరిచర్య, దర్శనం మీద కొనసాగుతున్న పరిచర్య. కనుక మా హృదయంలో దేవుడు అనేకుల కొరకు ప్రార్థన చేసే ఆ మనసు, ఆ అవకాశము, ఆ భారం పెట్టాడు. కనుక ప్రతి సాయంకాలము నశించిపోతున్న భారతావనిలో ఉన్న ప్రజల కొరకు, భారత భూమి మీద ఉన్న ప్రజల కొరకు, విశాఖపట్నం మహానగరంలో నశించిపోతున్న ప్రజల కొరకు ప్రతిరోజు మన ప్రార్థన నశించిపోతున్న ప్రజలే తప్ప మరొకటి కాకూడదు. మనకు దేవుడు ఏదైతే దర్శనం ఇచ్చాడో, మనకు దేవుడు ఏదైతే మాట్లాడాడో దానిని పట్టుకొని ప్రార్థన చేయాలి. కొర్నేలితో దేవుడు ఏం చెప్పినాడో అలా చేసి నువ్వు పలానా చోటు పంపించు అంటే అక్కడ పంపించాడు. పలానా వ్యక్తిని పిలిపించాడు. ఆయన వచ్చి నీకేం బోధిస్తాడు అది విను అన్నాడు. ఆయన వచ్చి ఏం బోధించాడు అది విన్నాడు. పేతురు వచ్చి కొర్నేలు ఇంటికి వచ్చి ప్రార్థన కొని వచ్చాడు. కొర్నేలు అందరిని సమకూర్చాడు. పేతురు గారు వచ్చిన పాదాల మీద పడిపోయాడు. అందరిని సమకూర్చాడు, కూర్చొని పెట్టాడు. యేసు ప్రభు కొరకు మాట్లాడడం ప్రారంభించాడు. కొర్నేలు విను, మేము కన్నులారా ఏదైతే చూసామో, చెవులారా ఏదైతే విన్నామో, ఆయన నజరేయుడైన యేసు కొరకు మాట్లాడుతూ ఉన్నాను. ఆయన అద్భుత కార్యాలు చేశాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, ఆయన మృతులను లేపాడు. అంతేకాదు గుడ్డివారిని, మోగవారిని, అంగళ్ళు బాగు చేశాడు, దయ్యములు వెళ్ళగొట్టాడు. ఆయనతో నేను రూపాంతరం కొండ
మీద ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుత్వ రూపాంతర కొండ మీద ఉన్నాను. తండ్రి అనే దేవుడు మేఘారూఢై ఆ యొక్క రూపాంతర కొండ మీదకి వచ్చాడు. ఆయన ముఖ రూపం మారిపోయింది. ఇతడు నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రియ కుమారుడిని పంపాడు. ఆయన పంపాడు, చెప్పాడు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం అన్నాడు. అది మేము కన్నులారా చూసాం, మేము చెవులారా విన్నాము. ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళి పాపము కొరకు గొర్రె పిల్లగా నడిచాడు. అందరి పాపాలు అతను భుజం మీద వేసుకున్నాడు. అందరి కొరకు శిలువ మీద వేలాడాడు. ఆ మ్రాను మీద వేలాడాడు. ఆయన చేతుల్లో మేకులు దిగ్గొట్టబడ్డాయి. ఆయన పక్కలో బల్లెం పొడబడింది. ఆయన నిలువెల్ల గాయాలు అనుభవించాడు. అది మేము కన్నులారా చూసాము కొర్నేలి అనగానే ఈ మాటలు చెప్పుతుండగా అందరి మీదకి పరిశుద్ధాత్ముడు బలముగా దిగొచ్చాడు. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అందరూ మారు మనసు పొందారు. పాప క్షమాపణ పొందారు. పాపాన్ని విడిచిపెట్టాలనుకున్నారు. ఇక ఈ బ్రతుకు కరెక్ట్ కాదు, ఈ పాపము కరెక్ట్ కాదు, ఈ ఆచారము కరెక్ట్ కాదు, ఈ సిద్ధాంతాలు కరెక్ట్ కాదు, మన బ్రతుకులో రైట్ గా లేవి రోజు మారాలని పశ్చాత్తాపం చెందారు. అందరూ మారు మనసు పొందారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ సువార్తను ప్రకటించాడు కొర్నేలికి. ఆయనట పేతురు మాట్లాడుతుంటుండగా యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆ శిలువ మ్రాను మీద ఆ ప్రాణత్యాగము కొరకు మాట్లాడుతుంటుండగా వారందరి మీదకి రాయబడి ఉంది చివరి వచనాలలో, వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు బలముగా దిగొచ్చాడట. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారు మ్రాను మీద వేలాడే 39వ వచనం త్వరగా చదువు. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందున చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానుల వేలాడదీసి చంపిరి. అది కాదండి, 44 39 ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. వారందరూ కలిసి ఏం చేశారంటే యేసు ప్రభుని మ్రాను మీద వేలాడదీసి చంపారు. ఆయన పొడిచారు, ఆయన మీద ఉమ్ము వేశారు, ఆయన నలకు కట్టుబడ్డారయ్యా. కొర్నేలి, ఈ సంగతులన్నిటినీ నీకు ప్రకటిస్తున్నాను అని ఆ మేడ గదిలో ఆ యొక్క కొర్నేలి ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన ఆ పాప క్షమాపణ యేసు నామములోనే తప్ప, పాప విమోచన ఆయన కాచిన రక్తములో తప్ప భూమండలం మీద ఎవరి రక్తము వలన పాప క్షమాపణ లేదు అని మాటలు చెప్పుతుంటుండగా అందరి మీదకి పరిశుద్ధాత్ముడు బలముగా దిగొచ్చాడట. అందరూ పరిశుద్ధాత్మ నింపబడ్డారట. పరిశుద్ధాత్మ అందరి దగ్గరకు వచ్చాడు. వారి రాగా అక్కడ జరిగిన సంగతి ఏంటంటే అందరూ పాప క్షమాపణ పాపాన్ని ఒప్పుకుంటున్నారు, పాపాన్ని ఒప్పుకుంటున్నారు, అతిక్రమాన్ని ఒప్పుకుంటున్నారు, వారి జీవితాల్లో లోపములు ఒప్పుకుంటున్నారు. అయ్యో మేము ఇలాగ స్థితిలో ఉన్నామా, ఇలాంటి జీవితం జీవిస్తున్నామా అని అక్కడ వారు అందరూ ఒప్పుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? నీలో ఉన్న గర్వాన్ని అహంకారాన్ని పక్కకు తోసి నీ వెళ్తున్న పాపపు మార్గంలో నుంచి పక్కకు లాగి నీలో ఉన్న పాపపు ఆ యొక్క గూడులను చెదరగొట్టి పాప సంబంధాన్ని లోకంతో మనతో పెనవేసుకున్న ఈ పాప సంబంధం తెగగొట్టి నిన్ను క్రీస్తుతో కలుపుతుంటాడు పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. నువ్వు పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందించాలంటే ముందు నీవు పాప క్షమాపణ పొందాలి. రాయబడి ఉంది, ఆయన మూలముగా పాప క్షమాపణ, యేసు రక్తము మూలముగా పాపపు విమోచన జరుగుతుంది అని పేతురు ఎప్పుడైతే ప్రసంగించాడో అందరూ పాప క్షమాపణ పొందారు. పాపాన్ని, దేవునికి విరుద్ధమైన దానిని జాగ్రత్తగా వినండి. మేము పాప క్షమాపణ పొందేశామండి, మేము బాప్తిసం పొంది 20 ఏళ్ళు అయ్యిందండి, మేము రక్షణ పొంది 50 ఏళ్ళు అయ్యిందండి, మేము మునిగి సంవత్సరం అయ్యిందండి, ఇలా చెప్తారు. అది కాదు రక్షణ అనుభవం. అది రక్షణ అనుభవమే కాదు. అది రక్షణ అనుభవమే కాదు. అది అసలు బాప్తిస్మే కాదు. బాప్తిస్మ అంటే ఏంటో తెలుసా? కంప్లీట్గా నీవు వెళ్తున్న మార్గాన్ని మార్చుకొని కంప్లీట్గా నీ హృదయాన్ని ప్రభువుకిచ్చి
పరిపూర్ణంగా నీలో నీవు ఉండకుండగా నీలో క్రీస్తు ఉండాలా. మారు మనసు అనుభవం ఇంకా ఎన్నడూ నీ జీవితము వాక్యానికి సరితూగినట్టుగా, వాక్యానికి సమానమైనదిగా ఉంటుంది. క్రీస్తు యేసు ప్రభు వలె లక్షణం కనబడుతుంది. అది నిజమైన మారు మనసు అనుభవం. నిజమైన మారు మనసు అనుభవం ఏంటి తెలుసా? ఆ యొక్క నయమాను నీటిలో మునిగాడు, తిరిగి లేచినప్పటికీ పసిపిన్న వాళ్ళ వలె ఉన్నాడు. జాగ్రత్తగా నయమాను రోగంతో, జాగ్రత్త ఉపమానంగా చెప్తున్నాను, నయమాను మునిగినప్పుడు శరీరం అంతా కుష్టి రోగం కదా. అది బాహ్య సంబంధమైన కుష్టి రోగం కాదు, ఆత్మ సంబంధమైన కుష్టి రోగము. ఆత్మ అంతా చెడిపోయి, శరీరం అంతా చెడిపోయి, పాడైపోయి, పాపముతో నింపబడిన వ్యక్తి మునిగి తేలిన తర్వాత పసిపిల్లవాని వలె అయ్యాడు. అంటే అర్థం ఏంటంటే, మన నిలువెల్లా చెడ్డ తలంపులు, నిలువెల్ల రోగము పాపం అనే రోగంతో ముంచబడిన మనము తిరిగి లేచినప్పుడు పసిపిల్లవాని లక్షణం మనలో కనబడాలి. మనలో పసిపిల్లవాని లక్షణం కనబడితేనే నువ్వు మారు మనసు అనుభవం పొందిన వాడవు. నీలో పగ, కోపము, అసూయ, అవిధేయత, గర్వము. చిన్నపిల్లలు రండి వస్తారా? చెప్పరా? వస్తారా? రారా? పిల్లలు పిలిస్తే వస్తారు కదా, పోరంటే పోతారు కదా, పిలిస్తే వస్తారు వాళ్ళు. పిల్లల లాంటి మనసు మీరు కలిగి ఉంటేనే కానీ, పసిపిల్లల లాంటి మనసు మీరు కలిగి ఉంటేనే కానీ పరలోకానికి చేరరు. ప్రభు అన్నాడు, ఇట్టివారిదే పరలోకం అన్నాడు. ఎట్టివారిదే? చిన్న పిల్లల లాంటిది. ఈ నయమాను మునిగి తేలినప్పుడు ఎలాగైతే పసిపిల్లవాని వల్ల అయిపోయాడో, మన రక్షణ పొందిన మనము చిన్న పిల్లల స్వభావం కలిగి, క్రీస్తును కలిగి, క్రీస్తును పోలి నడుచుకోవాలి. కొర్నేలి భక్తిపరుడు కనుక దేవుడు ఆయనతో సూటిగా మాట్లాడాడు. దేవుడు తన దాసుని పంపించాడు. కొర్నేలి భక్తిపరుడు కనుక తన క్రియలన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, పరలోకంలో రాశాడు. భక్తిపరుడు ఎల్లప్పుడూ ప్రార్థనాపరుడై ఉంటాడు. ఈయనేం చేశాడు? ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండేవాడు. పౌలు, పేతురు సంఘానికి బోధించింది ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు నీవు క్రీస్తుని గుర్చిన ఆ జ్ఞానంలోనికి వస్తావు. యేసు ప్రభుని గుర్చిన ఆ యొక్క అనుభవంలోనికి వస్తావు. యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చి నివాసం చేస్తాడు. అలాంటి కృప. ఇలా ప్రార్థన చేసినప్పుడు అంతకుముందు తెలియదు కొర్నేలికి, అంతకుముందు కొర్నేలికి తెలీదు. పేతురు ఒక్కడే ప్రభు శ్రమలు చూశాడు, ఆ శ్రమలను వివరిస్తున్నప్పుడు కొర్నేలి మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. భక్తిపరుడైన కొర్నేలి జీవితము అనేకులకి, తర్వాత ఆయన అనేకులకు ఆశీర్వాదంగా ఉన్నాడు. రక్షణ పొందిన నీవు, మారు మనసు పొందిన నీవు, బాప్తిజం పొందిన నీవు అనేకులకి ఆశీర్వాదం. చివరిగా మాట చెప్పి ముగిస్తున్నాను. ఇదంతా ముందే అధ్యాయం అయితే, దేవుని ఆత్మను పొందక ముందు ఉన్నటువంటి జీవితం కొర్నేలిదైతే, పొందిన తర్వాత ఏం చేశాడో తెలుసా? అనేక ఆత్మలను సంపాదించడానికి గొప్ప సాధనమయ్యాడు కొర్నేలి. ఈ కొర్నేలి ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి వచ్చారు. రక్షణ పొందిన తర్వాత నీ ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి రావాలి. అది మారు మనసు అనుభవం. పాత జీవితం వదిలి కొత్త వ్యక్తిగా బ్రతకడమే మారు మనసు అనుభవం. ఆ అనుభవంలోనికి మనం రావాలి. కొర్నేలి వలె భక్తిపరుడుగా ప్రతి సందర్భంలో నిల్చోవాలి. అలాంటి మహాకృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి అని తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదరికి వస్తున్నాం. కొర్నేలి భక్తిపరుడు అయ్యా, ధర్మ కార్యాలు చేస్తూ, ప్రార్థన చేస్తూ, అనేకుల రక్షణ కొరకు నిలబడిన, పాటుపడిన, శ్రమపడిన వ్యక్తి, దైవికమైన అనుభవం కలిగిన వ్యక్తి నాయన, మీతో ముఖాముఖిగా మాట్లాడిన అనుభవం గలవాడు ప్రభు. అలాంటి కృప ఈ దినం మందరికి అనుగ్రహించాడు. మా ఆత్మీయ జీవితం ఎదుగుటకు కృపను దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ